పెద్దపల్లి జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న వడగండ్ల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పలు మండలాల్లోని ఐకేసీ సెంటర్లలో మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు సందర్శించారు. సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి రైతులకు న్యాయం చేయాలని, నష్టపరిహారాన్ని అందించాలని కోరారు. వరి ధాన్యాన్ని అమ్మకానికి ఐకేపీ సెంటర్లో పోయగా కురుస్తున్న వర్షానికి వడ్లు మొత్తం తడిచి రంగుమారి మొలకలు వచ్చాయని విజయరమణారావు అన్నారు. ఇక తడిచిన ధాన్యాన్ని ఒక్క గింజ తరుగు లేకుండా రంకుమారిన మొలకలు వచ్చినా ముక్కిపోయినా పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత తీసుకుని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. గత 15 రోజుల నుంచి కురిసేటువంటి అకాల వర్షాలకు రైతుల పంటలు ధ్వంసమైనాయి. ఇవాళ గత 4-5 రోజుల నుంచి కురిసేటువంటి అకాల వర్షానికి శ్రీరాంపూర్ కానీ, ఓదెల కానీ, సుల్తానాబాద్ కానీ, పెద్దపల్లి అన్ని మండలాల్లో కూడా మన అన్ని ఐకేపీ కొనుగోలు కేంద్రాలు, సింగిల్ విండో కొనుగోలు కేంద్రాలు 10-12 రోజుల కింద ఐకేపీ సెంటర్ ఇనాగ్రేషన్ అయింది. దీని పక్కనే మన సింగిల్ విండో సొసైటీ కేంద్రం 5 రోజుల కింద దాన్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. శ్రీరాంపూర్ మండల కేంద్రం ఈ పరిసర ప్రాంత గ్రామాలలో ఉన్నటువంటి పెద్ద శివారు ఇది. మన అన్ని వడ్లు కూడా 64 కానీ 1010 కానీ అన్ని రకాల వడ్లు ఈ సెంటర్కి వస్తాయి.